పెట్టేశారు. ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీరు గెలిపించండి, మీకు మాట ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అన్న, ఈ మేళ్ళన్నీ జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి, పరిస్థితులు మారాలి. అప్పుడే మేలు జరుగుతుంది. ఈరోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. పోనీ 5 సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డువేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కాపాడడం ఒక ఎత్తు అయితే ఈ రోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ అసలు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది. నా పక్షాన మీరు నిలబడతారని, న్యాయం పక్షాన మీరు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. అన్న, ఆలోచన చేయండి. ఒక పక్క నేను ఉన్నాను, ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి తమ్ముడిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో తెలుసుకునే సమయం వచ్చింది. ఒక పక్క నేను నిలబడ్డా, ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏ పక్కో నిర్ణయించుకోవాలి. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు న్యాయం పక్కన నిలబడతారని ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, పరిస్థితులు మారాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ సమయం వచ్చింది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరిని అమ్మ ఆలోచన చేసి ఓటు వేయండి. హస్తం గుర్తమ్మ, రాజశేఖర రెడ్డి బిడ్డది హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గుర్తు. ఆశీర్వదించండి అన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న, గుర్తు ముఖ్యం అమ్మ, గుర్తు ముఖ్యం అమ్మ. చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు తల్లి, అవునా? ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్నా, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న. ఉంటా ఉంటా అన్న. అంబేద్కర్